ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచి రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గత బీఆర్ఎస్ సర్కార్ మన ఊరు మనబడి పేరుతో ఎన్నో కోట్ల రూపాయలు దోచుకుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. డిఎస్సి విద్యార్థులకు టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యాదానం అందించాలి. పిల్లలు చదువుకోనికి వచ్చినప్పుడు టీచర్ లేకపోతే ఏ రకంగా వారి యొక్క చదువులు పూర్తి చేసుకుంటారు. ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో డిఎస్సి నియామకాలు అవసరమైన మేరకు చేపట్టి వెంటనే ఇవాళ ఈ ముషీరాబాద్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల కొరత స్పష్టంగా ఉంది. విద్యా వాలంటీర్ల సిస్టమ్ కూడా ఎత్తివేశారు. గత ప్రభుత్వం చేసే తప్పిదాలు మీరు చేస్తే ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు. కాబట్టి ఇవాళ ఏ పేద ప్రజలైతే ఇవాళ నమ్మకంతో విశ్వాసంతో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వారిని ఓడించి మిమ్మల్ని గెలిపిస్తే 100 రోజులైతుంది. 100 రోజుల్లో మేము ఈరోజు ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాము. ముషీరాబాద్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో